మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం. ఈ లోకల్లో రామనామం ఎక్కడ వినిపిస్తే అక్కడ హనుమంతుడుంటాడు. భయం ఉన్నచోట అభయాన్నిచ్చేవాడు, బలహీనత ఉన్నచోట శక్తిని నింపేవాడు ఆ వాయుపుత్రుడు. అసలు హనుమాన్ జయంతిని ఎందుకు జరుపుకుంటాం? ఆ స్వామి అనుగ్రహం పొందాలంటే మనం పాటించాల్సిన నియమాలేమిటి? త్రేతాయుగంలో అంజనాదేవి కేసరి దంపతులకు శివుని అంశతో హనుమంతుడు జన్మించాడు. చైత్రశుద్ధ పౌర్ణమినాడు ఈ పుణ్యఘడియలు సంభవించాయి. కొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమినాడు కూడా జరుపుకుంటారు. చిన్నతనంలోనే సూర్యుడిని పండు అనుకుని మింగబోవడం, దేవతలందరి నుండి వరాలు పొందడం హనుమంతుడి ప్రత్యేకత. ఆయన కేవలం ఒక వానరుడు కాదు, అపారమైన మేధావి, వ్యాకరణవేత్త మరియు సంగీత విద్వాంసుడు. మనం హనుమాన్ జయంతిని జరుపుకోవడమంటే కేవలం ఒక పండుగ కాదు, మనలోని ధైర్యాన్ని, భక్తిని మేల్కొల్పుకోవడం. సంకల్పబలం. అసాధ్యమైన పనులను సుసాధ్యం చేయడం హనుమంతుడి తత్వం. దాస్యభక్తి. సేవలో ఉన్న ఆనందాన్ని ఆయన ప్రపంచానికి చూపారు. రామాయణంలో హనుమంతుడు లేనిదే విజయం లేదు. అలాగే మన జీవిత యుద్ధంలో గెలవాలన్నా ఆ స్వామి ఆశీస్సులు అవసరం. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చెయ్యాలి. ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభకరం. ఉపవాసం. వీలైతే రోజంతా ఉపవాసముండాలి. కుదరనివారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. సింధూరధారణ. ఆంజనేయస్వామికి సింధూరమంటే చాలా ఇష్టం. స్వామి పాదాలు లెగ్గరి సింధూరాన్ని నుదుట ధరించాలి. ఆకుపూజ. తమలపాకుల పూజ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మంత్రపఠనం. హనుమాన్ చాలీసాను కనీసం 7 లేదా 11 సార్లు పఠించాలి. ఓం హం హనుమతే నమః మంత్రాన్ని జపించాలి. నిషిద్ధం. ఈ రోజున మాంసాహారం, మద్యం, అబద్ధాలు ఆడటం వంటివి అస్సలు చేయకూడదు. బ్రహ్మచర్యం పాటించడం చాలా ముఖ్యం. హనుమంతులు చిరంజీవి, అంటే ఆయన ఇప్పటికీ మన మధ్యే ఉన్నారు. ఎక్కడ రామభజన జరుగుతుందో అక్కడ ఆయన సూక్ష్మరూపంలో వచ్చి కూర్చుంటారు. అందుకే హనుమాన్ జయంతి రోజున చేసే రామనామ స్మరణకు 1,000,000 రెట్లు ఫలితం ఉంటుంది. శరిదోషం ఉన్నవారు ఈరోజు స్వామిని పూజిస్తే కష్టాల నుండి విముక్తి పొందుతారు. హనుమాన్ జయంతి రోజున భక్తితో ఆ స్వామిని స్మరిద్దాం. బలహీనతను వదిలి బలవంతులుగా మారుదాం. భక్తితో రామనామాన్ని పలుకుతూ హనుమంతుడి కృపకు పాత్రులవుదాం. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై జై హనుమాన్.